తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక అప్డేట్ వచ్చింది. లంచాలకు మరిగి క్వాలిటీ విషయాన్ని పక్కన పెట్టినట్టు స్వయానా టీటీడీ డైరీ ఎక్స్పర్ట్ ఒప్పుకోవడం షాక్ గురి చేస్తోంది. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం పెద్ద దుమారం రేపింది. రాజకీయంగానూ ఓ రేంజ్లో రచ్చ నడిచింది. ఇప్పుడు ఇదే కల్తీ నెయ్యి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడం అందరినీ షాక్ గురిచేస్తుంది. నెయ్యి కల్తీ చేసిన సరఫరాదారులకు అనుకూలంగా వ్యవహరించినందుకు లంచాలు తీసుకున్నట్లు టీటీడీ డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి సిట్ విచారణలో స్వయంగా అంగీకరించడం అవాక్కయ్యేలా చేస్తుంది. ఇక ఈ కేసులో A34 గా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందేందుకు నెల్లూరు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు తరపున వాదనలు వినిపించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ సమక్షంలో కోర్టు ఆయనకు బెయిల్ డిస్మిస్ చేసింది. సరిగ్గా లేకపోయినా నెయ్యి క్వాలిటీ సరైనది అంటూ సర్టిఫికెట్లు ఇచ్చాడు విజయభాస్కర్ రెడ్డి. అందుకు భారీగానే లంచం తీసుకున్నాడు. 2023లో భోలేబాబా కంపెనీ నుండి 75 లక్షలు, ప్రీమియర్ కంపెనీ నుంచి 8 లక్షలు, ఆల్ఫా డైరీ కంపెనీ నుంచి 8 గ్రాముల బంగారం లంచం తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. ఈ నగదు మొత్తాన్ని హవాలా రూపంలో తీసుకున్నట్టు సిట్ గుర్తించింది. జేఈఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. మొత్తంగా విజయ్ భాస్కర్ తో టీటీడీకి 118 కోట్ల నష్టం జరిగినట్లు సిట్ తెలిపింది. అతడి దగ్గరున్న 34 లక్షలను సీజ్ చేసింది.